హాయ్! హలో! నేను మిస్ శ్రావణి. టుడే ఒక మంచి రెసిపీతో మీ ముందుకొచ్చాను. అదేంటంటే ఇవే వీటిని కలిమింద అంటారు. మా సైడ్ దొరుకుతాయి. మీ సైడ్ దొరుకుతాయా? లేదంటే ఎప్పుడైనా తినున్నా కమెంట్ చేయండి. తినకపోయినా కమెంట్ చేయండి తెల్లేదని. చాలా బావుంటాయి. ట్రై చేయండి తప్పకుండాను. ట్రై చేయాల్సిన ఐటమే ఇది. చూడ్డానికి అలా ఉండొచ్చు గానీ, తింటే మాత్రం చాలా బావుంటది. వీటిని ఒక 2, 3 టైమ్స్ మంచిగా క్లీన్ చేసుకోండి. 2 ఆనియన్స్, 2 టమాటాస్ అలాగే కొన్ని పచ్చిమిర్చి, కొన్ని వంకాయ కూడా తీసుకోండి. వీటిని మంచిగా సన్నగా కట్ చేసుకొని పక్కనుంచండి. అలాగే నేను మీకు ఒక మాట చెప్పాలి. నేను కొత్తగా ఛానల్‌ని స్టార్ట్ చేశాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మీకేవైనా ఐటెమ్స్ కావాలన్నా, సీ ఫుడ్ గురించి కావాలన్నా, సీ ఫుడ్ ఐటెమ్స్ కావాలన్నా ప్లీజ్ కమెంట్ చేయండి. వాటిని నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను వీడియో పెట్టడానికి. మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే ట్రై చేస్తాను. అందరూ నాకు సపోర్ట్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. చాలా కష్టపడుతున్నాను. ఇంకా ఇంకా కష్టపడతాను. చాలా ట్రై చేస్తాను. ఇప్పుడే స్టార్ట్ చేశాను కనుక పెద్ద నాకు కూడా అంతేం తెలీదు. మిస్టేక్స్ ఏమన్నా ఉన్నా మీరు పట్టించుకోకండి. వాయిస్ కూడా అటు ఇటు ఉన్నా అడ్జస్ట్ అయిపోండి. ముందు ముందుకు మార్చుకుంటాను. అన్నీ మార్చుకునేలా ట్రై చేస్తాను. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దానిలో ఆయిల్ పోసుకోండి తగినంత. మీరు తినే అంత. అందులో మన పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి కాసేపు మగ్గనివ్వండి. తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయండి. ముందుగా సాల్ట్ యాడ్ చేసుకుంటే మంచిది. ఆ తర్వాత టమాటా ఎయ్యండి. మూత పెట్టండి. మంచిగా కలపండి. అక్క ఎలా చేస్తుందో నేను అలా చెప్పేస్తున్నాను. ఇది అక్క ఐటెమ్ నాది కాదు. అలా అని నేను చేయను అనుకోకండి. నాకు కూడా కొంచెం అంతో ఇంతో వంటొచ్చు. అవి కూడా మీకు పెడతాను. ఇది అక్క చేస్తుంది. అక్క ఎలా చేస్తుందో మీకు చూపిస్తాను. అక్క కూడా చాలా చేస్తది. తర్వాత మన స్పెషల్ ఐటెమ్ కలిమిందలు యాడ్ చేయండి. మంచిగా కలిపి కాసేపు మూత పెట్టండి. ఒక 10 మినిట్స్ మంచిగా మగ్గనిచ్చి తర్వాత మనం వంకాయ యాడ్ చేసుకుందాం. వంకాయ యాడ్ చేయాలని నేను చెప్పను. యాడ్ చేయకుండా కూడా కర్రీ చాలా బావుంటది. మీరు ట్రై చేయండి. మేము యాడ్ చేసుకుంటున్నాం. మేము ఎప్పుడు తింటాం కనుక ప్రతిసారి ఒకేలా కాకుండా కొంచెం స్పెషల్‌గా చేసుకోవాలని వంకాయ యాడ్ చేసాం అంతే. వంకాయ లేకుండా కూడా కర్రీ చాలా బావుంటది. నాకైతే చాలా ఇష్టం. నాకు ఫేవరెట్ అనే చెప్పొచ్చు. తర్వాత కొంచెం కారం, కొంచెం గరం మసాలా యేసుకొని కలిపి కాసేపు ఉంచి తర్వాత చింతపండు రసం కూడా వేయండి. అలాగే జీలకర్ర, వెల్లుల్లి పేస్ట్ కూడా వేయండి. ఆ క్లిప్ మిస్ అయింది. మీరు యాడ్ చేసుకోండి. కొంచెం మరిగాక తర్వాత ఒక దించే 5 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ ముందు కొత్తిమీర యాడ్ చేయండి. యాడ్ చేసి కాసేపు మూత పెట్టండి. ఆ స్మెల్ బావుంటది. ఇప్పుడు మనం వేడి వేడి రైస్ పెట్టుకొని దానిలో ఈ పులుసు చేసిందక్క కర్రీ కాదు. కర్రీ కూడా చాలా బావుంటది. ఇంకెప్పుడైనా నేను ట్రై చేసి పెడతానులెండి. ఇవి వేసుకొని మంచిగా వేడి వేడిగా తింటే చాలా అంటే చాలా బావుంటది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై